డీటెయిల్స్ చూస్తే పశువుల సంరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామూహిక ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం తలమడుగు మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో 8వ విద్యా జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని అవగాహన కల్పించే ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. పశువులకు టీకాలు వేసే ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,90,000 ఆవులు, 48,000 గేదెలకు ఈ నెల రోజుల పాటు సాగే ప్రత్యేక కార్యక్రమంలో టీకాలు వేయనున్నట్లుగా తెలిపారు. పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధి వల్ల పాడి రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పశువులకు ఉచితంగా టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు. ప్రచార రథం ద్వారా పల్లెల్లో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ పశు వైద్యుల రికార్డులను తనిఖీలు చేసి అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఈరోజు తాళ్ళమడగం గ్రామం విజిట్ చేయడం జరిగింది. ఈరోజు గ్రామంలో మరి ఒకటేమో పశువులకి ఏవైతే ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ వ్యాక్సినేషన్ ఉన్నాయో అవి ఒకటి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత దీంతో పాటు మళ్ళీ ఇక్కడ పిహెచ్సి తాళ్ళమడుగులో కూడా మళ్ళీ SBI CSR యాక్టివిటీలో కొన్ని ఏవైతే కీలకమైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవి కూడా పిహెచ్సికి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. బేసికల్గా ఈ 99 రోజులు ప్రణాళికలో మనం హెల్త్ క్యాంప్ కూడా ప్రతి ఒక్క పిహెచ్సిలో కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో ఈ గ్రామం పరిశుభ్రత కానీ, ఫైల్స్ క్లియరెన్స్ కానీ, పరిసరాల పరిశుభ్రత కానీ అవి కూడా మళ్ళీ చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు మంచి ప్రోగ్రెస్ వచ్చినాయి. ఇంకా కూడా నేను అధికారులు అందరికీ అదే సూచన ఇవ్వడం జరిగింది. ఏవైతే స్క్రాప్ మటీరియల్ ఉన్నాయో అవి అన్నీ గుర్తించి కూడా మళ్ళీ అవి బయట ఆప్షన్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మళ్ళీ వారి అకౌంట్లో జమ చేసి మళ్ళీ ఇంకా ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా టేకప్ చేస్తూ మళ్ళీ మన పరిశుభ్రతలో ఉంటే ఇంకా అందంగా వాతావరణంలో జనాలకి మనం సర్వీసెస్ ఇవ్వగలుగుతాము. దీంతో పాటు మళ్ళీ పిహెచ్సిలో కూడా ఈరోజు ఏవైతే క్రిటికల్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది, దీంతో ఇంకా సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పిహెచ్సి 24 hours పిహెచ్సి ఉంది. సో నేను అందరికీ అదే కోరుతున్నాము, ఏమైనా సర్వీసెస్ కావాలి అంటే డెలివరీస్తో పాటు ANC చెకప్స్తో పాటు NCD కానీ, టీకా కానీ అన్నీ కూడా సబ్ సెంటర్స్ పిహెచ్సిలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి జనాలు పిహెచ్సిలో లేదా సబ్ సెంటర్స్లో వాళ్ళ సర్వీసెస్ కూడా ఉపయోగించుకోవాలి. బయట ప్రైవేట్ దవాఖానాకి దయచేసి వెళ్ళకండి. అనవసరమైన మళ్ళీ దానికి ఎక్కువ ఖర్చు అవుతాయి. రిమ్స్లో అన్ని సర్వీసెస్ ఉన్నాయి. మొన్ననే కార్డియాలజీ డాక్టర్ కూడా వచ్చారు, నెఫ్రాలజిస్ట్ ఉన్నారు, అంటే అన్ని స్పెషలిస్ట్ కూడా సర్వీసెస్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దవాఖానాకి ఎక్కువగా వచ్చి మళ్ళీ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని అందరికీ కూడా కోరుతున్నాం.